నంద్యాల పట్టణంలోని జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం నందు ఆదివారం దివ్యాంగులకు ఉచితంగా నెలవారీ మందులను పంపిణీ చేశారు. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెదుర్ల రామచంద్రారావు సౌజన్యంతో 20 మంది దివ్యాంగులకు 15,000 రూపాయల విలువ చేసే నెలవారీ మందులను పంపిణీ చేశారు. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రమణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వెదుర్ల రామచంద్రారావు, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ పాల్గొని ప్రసంగించారు. వెదుర్ల రామచంద్రారావు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాలుగా దివ్యాంగులకు చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే దివ్యాంగులకు నెలవారీ మందులను కొనుగోలు చేసి గత 20 సంవత్సరాలుగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. సేవా తత్పరతకు ఇది మనకు ఒక నిదర్శనంగా కనపడుతుంటుంది. నంద్యాల జిల్లా వికలాంగుల సేవా సంఘం వారు వికలాంగులకు ఇచ్చే ఈ వైద్య సేవలు అసలు ఎవరు కూడా చేయలేనటువంటి సేవలు. 4,000 మందికి హెల్త్ కార్డ్స్ ఇవ్వడం, జిల్లా మొత్తంగా 4,000 మందికి హెల్త్ కార్డ్స్. ఆ హెల్త్ కార్డ్స్ ద్వారా వాళ్ళందరూ కూడా ఫ్రీగా డాక్టర్ కన్సల్టేషన్, ప్రిస్క్రిప్షన్ తీసుకోవడానికి అవకాశం. అలాగే వాళ్ళలో పేదవారికి ప్రతి నెల అంటే లాంగ్ కొన్ని జబ్బులు, దీర్ఘకాలంగా ఉండే జబ్బులు ఉంటాయి, జీవితం అంతా కూడా ఉండే జబ్బులు ఉంటాయి. అటువంటి వారికి మొత్తం జీవితం అంతా కూడా మందులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ప్రతి నెల కూడా కనీసం అంటే ఒక 15,000 నుంచి 20,000 రూపాయలు మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం చేయాలంటే పట్టుదల ఉండాలి, సేవనరితి ఉండాలి, అలాగే దయ, జాలి, కరుణ ఇవన్నీ కూడా ఉండాలి. దాన్ని క్రమంగా నిర్వహిస్తున్న రవికృష్ణ గారికి ప్రతి కార్యక్రమం, ఈ కార్యక్రమే కాకుండా నంద్యాలలో సేవ అంటే రవికృష్ణ గారే గుర్తుకొస్తారు. డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ దివ్యాంగుల సేవలు నిరంతరం కొనసాగుతాయని, నంద్యాల లయన్స్ క్లబ్, నంద్యాల ఐఎంఏ వైద్యుల సహకారంతో, పట్టణ ప్రముఖుల సహకారంతో గత 24 సంవత్సరాలుగా వేలాది దివ్యాంగులకు సహకారం అందించామన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న సుష్మా వచ్చే నెలలో దివ్యాంగులకు నెలవారీ మందుల కోసం 9,000 రూపాయల విరాళాన్ని దివ్యాంగుల సంక్షేమ సంఘానికి అందజేశారు. ఈ సందర్భంగా గత 2 దశాబ్దాలుగా దివ్యాంగులకు సహకారం అందిస్తున్న వెదుర్ల రామచంద్రారావు, వర్ధంశెట్టి రాజారాం ఈరోజు విరాళం అందజేసిన సుష్మలను దివ్యాంగుల సంక్షేమ సంఘం తరపున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రమణయ్య, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్ల నాగరాజు, కోశాధికారి అమిదల జనార్దన్, దివ్యాంగుల ఉద్యోగుల విభాగం అధ్యక్షులు కిషోర్, కళారాధన కార్యవర్గ సభ్యులు శివరామిరెడ్డి, బాలచంద్రుడు, సుష్మా, కార్యాలయ కార్యదర్శులు అలా మధు, వెంకటేశ్వర్లు, సూర్య తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా నెలవారీ దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే దివ్యాంగులకి మందుల్ని పంపిణీ చేస్తూ వస్తున్నాం. దివ్యాంగుల సంక్షేమ సంఘం గతంలో డివిజన్ దివ్యాంగుల సంక్షేమ సంఘంగా ఉండేది. జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘంగా రూపొంది ఇప్పుడు ఇదే కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తూ వస్తున్నాము. గత 24 సంవత్సరాలుగా దివ్యాంగులకి నంద్యాల జిల్లా, నంద్యాల రెవెన్యూ డివిజన్లో ఉన్న దివ్యాంగులందరికీ సహకారం అందించడం, ఐఎంఏ సహకారంతో దాదాపు 4,000 మంది దివ్యాంగులకి హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆ హెల్త్ కార్డ్స్ ద్వారా ఏ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయినా సరే ఉచితంగా వాళ్ళు ఓపీడీ చికిత్సలు పొందే అవకాశాన్ని కల్పించడం జరిగింది ఐఎంఏ ద్వారా. అదేవిధంగా ప్రతి నెల మందులు పంపిణీ చేయడం, ఇక్కడ అవసరమైన వాళ్ళకి ప్రభుత్వం ద్వారా అందే పెన్షన్లు కానీ ఇంకా సదుపాయాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, వారికి ఎవరైనా వ్యక్తిగతమైన సమస్యలున్నా, ఆరోగ్య సమస్యలున్నా కూడా వారికి ఈ కార్యాలయం ద్వారా అందజేస్తూ వస్తున్నాం. ఈ దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం ప్రత్యేకత సంవత్సరంలో 365 రోజులు సెలవు దినాలు, పండుగ రోజులతో సహా పనిచేస్తుంది. ఉదయం, సాయంత్రం దివ్యాంగులందరూ కూడా ఈ ఏదైనా సమస్యలు ఉంటే ఈ దివ్యాంగుల సంఘం కార్యాలయంలో సంప్రదించవచ్చు. అదేవిధంగా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే దివ్యాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని వస్తే, పేదవారైతే వాళ్ళకి తప్పకుండా మందుల్ని, ఇవేవి కూడా ఇవి శాంపుల్స్ కానీ అటువంటివి కాదు, మంచి మందులు, మంచి కంపెనీలవి కొనుగోలు చేసి వారికి అందజేస్తూ వస్తున్నాం. దీనికి నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు, ఐఎంఏ వైద్యులు, లయన్స్ క్లబ్ సభ్యులు వీళ్ళందరి సహకారంతో దివ్యాంగులకి
వేలాది మందికి గత 24 సంవత్సరాల్లో సేవలు అందించాం. ఈ దివ్యాంగుల సేవా కార్యక్రమాలు నిరంతరం భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటాయని తెలియజేస్తున్నాం. మిత్రులంతా కలిసి ఒక మంచి కార్యక్రమం చేయాలని ఒక 25 ఏళ్ల కిందట అనుకొని దాన్ని ఆచరణలో పెట్టడానికి రవికృష్ణ గారిని ముందరు పెట్టారు. ఎందుకంటే మిగతా వాళ్ళంతా కూడా ఆయనంత కంట్రిబ్యూషన్ చేసే పరిస్థితుల్లో లేము. అయినా ఆయనకు ఎప్పుడు అడిగినా కూడా మేము అండదండలుగా ఉంటూ ఆ కార్యక్రమాలన్నీ సక్రమంగా జరిగేటట్టు ఏర్పాటు చేసినాం. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన కార్యక్రమము. బీద బిక్క ఆర్థికంగా సాయం లేని వాళ్ళు, ముసలి వాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఏ రోజు కూడా ఒక పేషెంట్ వచ్చి నాకు ఇది అందలేదు, ఇది నాకు కాలేదు, మేము పంపించినామని ఎప్పుడు కూడా ఈ హాస్పిటల్ నుంచి కానీ రవికృష్ణ హాస్పిటల్ నుంచి కానీ ఎప్పుడు కూడా బయటికి ఎప్పుడు ఒక వాయిస్ కూడా వెళ్ళలేదు ఇంతవరకు. అంటే ఆయన చేయగలిగిన సర్వీస్ బట్టే 4000 మందికి ఈ నెలలో చేయగలిగినారంటే ఇది చాలా గొప్ప విషయం.